విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి బేబీ నాయన నామినేషన్ అట్టహాసంగా సాగింది. అంతకుముందు బొబ్బిలి రాజుల ఇలవేల్పు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ కార్యక్రమానికి బేబీ నాయన వెంట మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనాయుడు ఉన్నారు. నా సోదరుడు బేబీ నాయన బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ దాఖలా చేయడం జరిగింది. ఖచ్చితంగా బేబీ నాయన విజయం పొందుతారని, తద్వారా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని, గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అన్నిటినీ కూడా స్వస్తి చెప్పి ఒక ప్రజా సంక్షేమం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి దశగా నడిపించే ప్రభుత్వం ఏర్పడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అన్ని విధాల బేబీ నాయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బొబ్బిలి నియోజకవర్గంలోని అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా అందరం కలిసికట్టుగా కృషి చేసి, అదేవిధంగా విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి అప్పలనాయుడు గారికి విజయానికి బొబ్బిలి మెజారిటీ ఎంతో తోడ్పడుతుందని